ఏపీ కేబినెట్ భేటీలో ప్రధాని మోడీ విశాఖ టూర్పై చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో వైజాగ్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా మోడీ టూర్ జరగనుంది. ఇందులో భాగంగా ప్రధాని వైజాగ్ టూర్పై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రధాని టూర్ విజయవంతంపై దృష్టి పెట్టాలని, జూన్ 19, 20 తేదీలో యోగా రిహార్సల్స్ ఉంటుంది అన్నారు. జూన్ 21న 5 లక్షల మంది యోగా డేలో పాల్గొనేలా ప్లాన్ చేయాలి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయన్న సీఎం సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, కేంద్ర ప్రాజెక్టులు ఇలా మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోంది అన్నారు. వీటి ఫలితాలు త్వరలోనే వస్తాయని కేబినెట్ మంత్రులకు చెప్పారు సీఎం చంద్రబాబు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ షీలా. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైజాగ్లో ఈ వేడుకను అత్యంత అట్టహాసంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మంత్రి మండలి సమావేశంలో ఎవరైతే సబ్ కమిటీకి సంబంధించినటువంటి మంత్రులు నియమించారు, అంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వారందరికీ కూడా ఒక ప్రత్యేక సూచనలు అయితే చేశారు. ప్రధానంగా వైజాగ్ కేంద్రంగా దగ్గర 5 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చూడాలని చెప్పేసి కూడా వారికి సూచనలు, సలహాలు చేయడం జరిగింది. అయితే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలాగే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బార వీరాంజనేయులు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఈ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే కంప్లీట్ గా కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సమావేశం అయి కంప్లీట్ గా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్నటువంటి సమాలోచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపటి నుంచి జూన్ 21 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2025 అనేటటువంటి ఒక నినాదంతో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేశారు. రేపటి నుంచి కూడా అన్ని స్కూల్స్, కాలేజెస్, ఇటు గవర్నమెంట్ ఆఫీసు, ప్రతి ప్రాంతంలో కూడా ప్రతిరోజు యోగాపై అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. అంటే యోగా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి, దేహ దారుఢ్యం పెరగడం, అలాగే మానసిక ప్రశాంతత కలగడం, అలాగే శరీరం నూతన ఉత్తేజాన్ని పెంపొందించడం. సో ఇవన్నీ కూడా అందరికీ అవగాహన తెచ్చే విధంగా అందరూ కూడా, అంటే కేవలం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మాత్రమే పురస్కరించుకొని కాకుండా ప్రతిరోజు కూడా తమ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు కూడా యోగాను కంటిన్యూ చేసే విధంగా వారందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ నెల రోజుల పాటు ఒక ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఈరోజు మంత్రి మండలిలో చర్చకు వచ్చింది. సో మరోవైపు ఇటు వైజాగ్ సంబంధించినటువంటి సముద్ర తీర ప్రాంతం నుంచి భీమిలి సముద్ర తీర ప్రాంతం వరకు ప్రత్యేకంగా 2.5 లక్షల మంది ఈ కార్యక్రమంలో ఏకకాలంలో కూడా పాల్గొని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. మొత్తానికి మాత్రము వైజాగ్ కేంద్రంగా నిర్వహించేటటువంటి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినటువంటి మంత్రి వర్గ ఉపసంఘం ప్రత్యేకంగా దీనిపైన కూడా దృష్టి సారిస్తుంది. ఇటు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఎంటీ కృష్ణబాబు దీన్ని మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చీఫ్ సెక్రటరీ విజయానంద్ కూడా ఈ ప్రధాని ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పటికి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఏదైతే అమరావతి శంకుస్థాపన పునర్నిర్మాణాన్ని అత్యంత ఘనంగా విజయవంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు అలాగే మంత్రులకు కూడా ప్రత్యేకంగా ఇటు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి. సో దానికంటే ఇంకా బాగా కూడా, ఎందుకంటే ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించే విధంగా ఈ ప్రయత్నం అయితే జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యే విధంగా ఇది చూడాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘానికి ఆదేశించడం జరిగింది. షీలా. రైట్. థ్యాంక్ యూ హరికిషన్.